థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు. మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములు. చెల్లె అన్న, ఓకే చెల్లె, లైవ్లోనే ఉండరా చెల్లి, అన్నయ్యకు సపోర్ట్ చేయి, జర బాగా కష్టపడతానా. ఇద్దరు ఆడపిల్లలు రా, ఇద్దరు ఆడపిల్లలు విన్నావా నువ్వు ఎట్లా చెప్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ రా చెల్లి. ఎక్కడి నుండి చేస్తున్నావు చెల్లి? థ్యాంక్ యూ. ఎక్కడి నుండి చూస్తున్నారు? అలాగే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా చెల్లి నవ్వుతాంది. రుషా గారు మా చెల్లె, ఇద్దరు ఆడపిల్లగా నాటలకు నవ్వుతాంది. నువ్వు చంపినావు అన్న, మరి ఏం చేయాలన్నా తప్పట్లేదు అన్నా, ఏం చేయాలన్నా అన్న అందరూ నువ్వు స్మైల్ ఉందని. నాకు ముగ్గురు అన్న అంటుంది మా చెల్లె, నాకు ముగ్గురు అన్న పిల్లలు అంటుంది. అంటే నేను కూడా ఇంకోని కాదు చెల్లె. అనిల్ కుమార్ అన్న ఏమో అన్నా మనకు తెలియదు. ఆమె ఐడి తీసేసిన, ఇక ఎవరి గురించి మనకెందుకన్నా, మనం అందరితోటి బాగుండాలి అంతే. మా చెల్లి నవ్వుతుంది, బాగా నవ్వుతుంది. మీరు చూస్తున్నారు శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం. ఇలానే సపోర్ట్ చేయండి. వెంకీ అన్నగారు నమస్తే అన్నగారు, బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను మీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం. టీ తాగారా అన్న? ఇలానే సపోర్ట్ చేయండి నాకు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. హాయ్ వెంకీ అన్న అంటుంది రుషా చెల్లి. అనిల్ కుమార్ అన్న టీ తాగారా? ఇంకా లైవ్లో ఎవరెవరు ఉన్నారు కొంచెం కామెంట్ చేయండి. బాగున్నా బ్రో, తాగాను. థ్యాంక్ యూ అన్నయ్య గారు. ఈ మధ్యలో లైవ్ మీద పడి నేను మమ్మీ ఛానల్లోకి వస్తలేను వెంకీ అన్న. ఈ మధ్యలో కొంచెం బిజీ బాగా అవుతుంది కాబట్టి రావడం లేదు. దేవి చెల్లి మీకు తెలుసా బ్రో? తెలుసు మమ్మీ, తెలుసు. అలా అన్నావు అన్న, ఎలా అన్నావు అంటుంది. ఏం చేయాలరా చెల్లి, మరి కష్టాలు ఎలా ఉన్నాయి? ఆడపిల్లలకు అన్నోళ్ళకి ఎంత కష్టాలు ఉంటాయి, ఏం కథ? శంకర్ బోలా అన్న, మీరు ఏం చెప్తారు చెప్పండి అన్నయ్య, ఏమన్నా అడగండి, భక్తికి సంబంధించినవి కానీ ఇంకా వేరే తెలిసిన విషయాలు అడగండి, చెప్తా. అయితే ఓకే బ్రో అంటున్నాడు వెంకీ అన్నయ్య. ఎస్, ఎందుకు ఉట్టిగానే అన్న, ఎక్కువ ఐడీలో ఎక్కువ ఇయ్యద్దట. ఇక నేను కొంచెం వేరే డిస్టర్బెంట్ వల్ల తీసేసిన అన్న. ఏం చేస్తున్నారు అన్న? కార్పెంటర్ వర్క్ చేస్తానా నేను. ఏదైనా ఫర్నిచర్ వర్క్ కావాలన్నా కానీ చెప్పండి, ఫర్నిచర్ వర్క్ ఏదైనా చేస్తా. ఇట్లా ఉంటుంది మా ఫర్నిచర్. ఒక్క నిమిషం లైవ్లోనే ఉండండి, నేను వేరే స్టాండ్ పెడతా. అందమైన బొమ్మని